రెడ్డి ఖబర్దార్ 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 రాకేష్ రెడ్డి ఖబర్దార్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వినోద నాయకత్వం వర్ధిల్లాలి వినోద నాయకత్వం జై కాంగ్రెస్ రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి మహేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి కిషన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి నాయకత్వం హైకోర్టుని ఆశ్రయిస్తాం. నువ్వు మాట్లాడిన వీడియోలు అన్నీ కూడా గతంలో మాట్లాడినాయి, మున్సిపల్ సమయంలో పొడిచెత్త గిడిచెత్త అని మాట్లాడినాయి, ఇవన్నీ కూడా తప్పకుండా హైకోర్టుకు సమర్పించి నీ మీద చట్టపరంగా కేసు పెడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా అభివృద్ధి మేం చేసే అభివృద్ధి మేము చేస్తాం. మా ప్రభుత్వం ఉంది, మా అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, మా అన్నలు మంత్రులు ఉన్నారు. నీకు నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే పోయి ఒక ప్రేమతోని అన్నకి నిధులు పెట్టన్నా అని మాట్లాడాలి. ఇక అట్లా మాట్లాడాడు, ఈడ వచ్చి ఆ పేషిని బాంబుతో బెలిచెత్తా, వాని కొట్టెత్తా, వీని ఓడిచెత్తా, యుద్ధంకి సిద్ధం ఇట్లా అంటే నిన్ను ఎవరి దగ్గర కూడా రానియాడు. ఒకసారి ఆలోచన చేసుకో. హార్మోని అభివృద్ధి చేయాలనుకుంటే ఒక పద్ధతిగా ముందుకు రా. నేను కూడా నీకు ఎక్కడన్నా అభివృద్ధిలా సహకరిస్తా అని చెప్పి గతంలో జంబి హనుమాన్ సాక్షిగా దసరా రోజు చెప్పిన, ఏదున్నా పోటీ అభివృద్ధిలో పోటీ పడదాం, అంతేగాని ఎలక్షన్ సమయంలో రాజకీయం చేద్దాం, మిగతా సమయంలో ఇది చేద్దామని చెప్పిన. కానీ మళ్ళీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుండు. ప్రజల్ని మతాల్ని అన్ని రకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. అందుకోసం రాకేష్ రెడ్డికి చెప్తున్న, బిడ్డ రాకేష్ రెడ్డి, నువ్వు ఏదున్నా అభివృద్ధిలో పోటీ పడు. మా ముఖ్యమంత్రి గారిని కానీ, మా మహేష్ అన్నని కానీ, మా ప్రభుత్వాన్ని కానీ, ఇంకెవరినన్నా మమ్మల్ని కానీ అంటే మాత్రం నిన్ను రానున్న రోజుల్లో మేము ఏం చేయకున్నా ప్రజలే నిన్ను శిక్షిస్తారు. ఎట్లయితే అంకాపూర్ల గతంలో నిన్ను చెట్టు గట్టేసి కొట్టింది అందరికీ తెలుసు, నియోజకవర్గం కాదు అందరికీ తెలుసు. ఇవే కాకుండా నువ్వు దేశాలు పోయి ఏమేమి ఎలగబెట్టినవో, ఏమేమి దొంగ బంగారం తెచ్చినావో, పాస్పోర్ట్లు సలీం అనే నా పేరు మీద మార్చుకున్నావో, ఎంతమందిని చంపినావో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. దాని లోతుకు పోదలుచుకోలే. నీ మీద ఆల్రెడీ ఎలక్షన్ పిటిషన్ వేసిన, నీకు పుట్టిన బిడ్డలే నా బిడ్డలు కాదని చెప్పుకుంటావు. మా ఈ ప్రభుత్వం నుంచి మేము తీసుకొచ్చినవన్నీ మేము చేసినామని చెప్పుకుంటావు. నీ సొంత బిడ్డదే నీ అఫిడవిట్లో మెన్షన్ చేయలే. అట్లాంటి దుర్మార్గుడు ఈ రాకేష్ రెడ్డి. ప్రజలకు చెప్తున్న ఒకటే, ఇట్లాంటి దుర్మార్గుడి నమ్మకుర్రి. వీని సినిమా డైలాగులకి మీరు ఎక్కడ కూడా చలనం చెందకండి. ఏదున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ఉంది. అన్ని రకాలుగా మీకు అండగా ఉండడానికి మా నాయకులు, మా కార్యకర్తలు ఎనీ టైం సిద్ధంగా ఉంటారు. ఏదున్నా సరే అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రానున్న రోజుల్లో ఎన్ని కోట్లన్న నిధులు తీసుకొచ్చి, ఎట్లయితే మొన్న ఒక సుమారు 50 కోట్లతోని మున్సిపల్లో రోడ్లు, డ్రైనేజీలు ప్రతి గల్లీలా సీసీ రోడ్లు వేసినాం. గత 40-50 సంవత్సరాలుగా ఒక డ్రైనేజ్ కూడా కట్టలే. అట్లాంటి దాన్ని మీరు ఎక్కడ పోతే ఫ్లడ్ కెనాల్స్ కట్టినాం, మీరు ఎక్కడ పోయినా చౌరస్తాలు డెవలప్మెంట్ చేసినాం. ఈరోజు రేపు వర్షం పడ్డా కానీ ఎక్కడ కూడా నీళ్లు ఆగకుండా హార్మోన్ని అన్ని రకాలుగా మాట్లాడుకొని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. బీజేపీ వాడ ఇంకొక వాడ అనేది కాదు, ప్రతి వార్డ్ని డెవలప్ చేసుకుంటూ హార్మోన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రజల్ని మళ్ళీ కోరుతున్నా, ఎక్కడున్న ఈ బీజేపీ కార్యకర్తల్ని కూడా కోరుతున్నా, ఈ దొంగని నమ్మకుర్రి. మీరు ఒక